పాఠం లేదు బాబయ్య, ధర్మం ధర్మం. బాబయ్య 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 ధర్మం బాబయ్య. అమ్మలారా అయ్యలారా, నాకైతే ఎవరికి పట్టకుండా ఉండాలంటే మాకు ధర్మం చేయండి బాబయ్య. మీ గ్రామం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడా, నాకు ధర్మం చేసే శక్తి వీళ్ళందరికీ ప్రశంసించిన నువ్వు మనిషినయ్యా. నిన్న ఎవరా నువ్వు? గిరి మస్తు లాగా పిచ్చి వాళ్ళ ఉన్నారు. లేదురా, ఇలాంటి వెదవల పిల్లల మాయం చేసి ఈ టీలు కళ్ళు అమ్మేస్తారు. నువ్వు అయ్యా, ఎవరు లేని అనాథను నాకు ఎందుకయ్యా? నీలాంటి వాళ్ళే ఇలా కొట్టుకొత్తలు బాగానే చెప్తారు. మా గ్రామంలో పిల్లలు మాయమైపోరు, చూసావా? అయ్యా, ఊరి మీద పెట్టుకోండి, చెత్త కుప్పల మీద ఎంగులకులు తినేవాడు. నాకు ఎందుకయ్యా? ఎంగులు కూడా ఇష్టపడతాం కానీ ఈ బతుకు మాకు ఎందుకయ్యా? మీరు నా గురించి కాక ఆ ఎత్తుకలు పోయిన గురించి ఆలోచించండి. ఒరే, చీకట పడుతుంది, వీడిని ఇక్కడ చెట్టు దగ్గర రాయి చెట్టేద్దాంరా పొద్దున వరకు. అయ్యా నాకెందుకయ్యా? ఎంత కాస్ట్లీగా ఉంది, నీకెక్కడ దొరికింది? మొన్న నాకు పెషానికి వెళ్తే అమ్మటి రమేష్ గారు ఇచ్చారయ్యా, కోటి నుంచి తెచ్చారంట. ఏదో చదివేద్దాం గొప్పకుంటానయ్యా. గిరి ఈ రాయి కడేద్దాం, పొద్దుపోతుంది. దేవుడా సబాస్, దేవుడా సబాస్. అనాథగా పుట్టించాం, నిన్నలు మోపుతున్నాం. నాకెందుకు తిరిగి గతి? జీవితం ఓ నాటక రంగం, అందులో నా జీవితం ఓ చదరంగం. కుక్కలు చెంపుని ఇస్తలాగా నా జీవితాన్ని ముగించేస్తా దేవుడా. సబాస్ దేవుడా సబాస్. నేనేమి చేశాను పాపం, ఎందుకిస్తాను ప్రేమ దేవుడా? చెప్పు దేవుడా చెప్పు. నీ చూస్తే అమోఘం, సూపర్, అమోఘం, అద్భుతం. ఈ మధ్యలో ఈ కటిక చలిలో నాకెందుకని నిలుస్తాను తెలియదు. వీళ్ళెవరో నాకు తెలీదు, నన్ను కట్టిపడేశారు. చెప్పు దేవుడా చెప్పు.